కృష్ణపట్నం పిఎస్లో మాజీ మంత్రి కాకాణిని సిట్ అధికారులు మొదటి రోజు విచారించారు. సిట్ డిఎస్పీ మాజీ మంత్రి కాకాణికి 30 ప్రశ్నలు సంధించారు. ఒక్క ప్రశ్నకు కూడా కాకాణి సమాధానం చెప్పలేదు. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఫోర్జరీ సంతకాలతో అనుమతులపై ప్రశ్నలు సంధించారు. సిట్ అధికారుల ప్రశ్నలకి మాజీ మంత్రి కాకాణి నోరు మెదపనట్టు సమాచారం. నాకు తెలీదు, నాకు సంబంధం లేదు, మా న్యాయవాదిని అడగండి అనే సమాధానాలతో ఆయన దాటవేశారు. సమయం ముగియడంతో నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాణిని అప్పగించారు. కృష్ణపట్నం పిఎస్లో మాజీ మంత్రి కాకాణిని సిట్ అధికారులు మొదటి రోజు విచారించారు. సిట్ డిఎస్పీ మాజీ మంత్రి కాకాణికి 30 ప్రశ్నలు సంధించారు. ఒక్క ప్రశ్నకు కూడా కాకాణి సమాధానం చెప్పలేదు. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఫోర్జరీ సంతకాలతో అనుమతులపై ప్రశ్నలు సంధించారు. సిట్ అధికారుల ప్రశ్నలకి మాజీ మంత్రి కాకాణి నోరు మెదపనట్టు సమాచారం. నాకు తెలీదు, నాకు సంబంధం లేదు, మా న్యాయవాదిని అడగండి అనే సమాధానాలతో ఆయన దాటవేశారు. సమయం ముగియడంతో నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాణిని అప్పగించారు.